రంగస్థలందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. ఈరోజు మార్నింగ్ అనుకోకుండా సెరెండిపిటీ అనుకోండి. ఆహ్, వెల్ బ్రౌజర్ ఓపెన్ చేసి, నా ఛానెల్ ఓపెన్ చేసినప్పుడు ఈ వీడియో కనిపించిందనమాట. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీడియో కాదు, వీడియోతో పాటు వచ్చిన రికమెండేషన్ అనమాట. జస్ట్ చిన్న ఫన్నీ అంశము చూపిస్తాను మీకే. ఇదిగోండి కింద ఉంది కదా! పైన ఇక్కడ ఈ సత్యాన్వేషి అనే ఛానెల్ ఉంది కదా! దాంట్లోంచి ఈ భగవద్గీత మీద చేశాడు వీడియో అదొచ్చింది. కింద నేను నిన్న పెట్టాను కదా రాత్రిపూట, బైబిల్ దేవుడు ఒక్కడే, ఆయన త్రిత్వము లేకపోతే త్రియేక దేవుడు కాదు అని చెప్పిన పార్ట్ 3 మీద వచ్చిందనమాట. సెన్సార్డ్ బై పాస్టర్స్ అని. పూర్తిగా చూపించట్లేదు, ఎందుకంటే దాని పక్కన జపనీస్ గర్ల్స్ అని చెప్పి ఒకటి వచ్చింది అంశం. ఎందుకు రికమెండ్ చేసిందో తెలియదు కానీ చూపిస్తాను మీకు. టాపిక్ సీరియస్, కథ జస్ట్ ఇది ఒక ఫన్నీ ఎలిమెంట్ అనమాట. అందుకే అంది సెరెండిపిటీ ఏంటి అని చెప్పేసి. సో డస్ సైజ్ మ్యాటర్? వంకాయలు, ఒలీవకాయల గురించి ఎందుకు వచ్చిందో కానీ మొత్తానికి. సో రికమెండ్ చేసిందండి. దాంతోపాటు పక్కన సెన్సార్డ్ బై పాస్టర్స్ అని. సో నాకు ఎందుకు అనిపించిందంటే ఈ మ్యాటర్ని కూడా సెన్సార్ చేస్తున్నారా అన్నట్టుగా నాకు అనిపించి ఫన్నీగా, అందుకే నేను ఓపెన్ చేశాను ఒక రకంగా. సో సెన్సార్డ్ బై పాస్టర్స్ అని నేను రాత్రి చేసిన లైవ్ని సెన్సార్ చేశారు. సో సైజ్ మ్యాటర్ అనేది ఎంత పెద్ద క్వశ్చనో, బైబిల్ దేవుడు ఒక్కడైనా త్రియేక దేవుడు అనేది కూడా ఇప్పుడు పాస్టర్లకు చాలా పెద్ద క్వశ్చనే అండి. ఏవి నెగ్లెక్ట్ చేయాల్సిన విషయాలు కావు. బై ద వే, మైక్లో ఏమన్నా సౌండ్ వస్తుంటే పక్కనే అన్నదానం జరుగుతుంది. సో అక్కడి నుంచి మైక్ సౌండ్లు కానీ మీకు వినిపించవచ్చు. సో అది అర్థం చేసుకోండి కొంచెం. సో ఈ సైజ్ మ్యాటర్ పక్కన పెట్టేస్తే ఎవరన్నా కావాలంటే చెప్పండి, దాని మీద కూడా మాట్లాడుకుందాం. కాకపోతే అడల్ట్ మ్యాటర్ అనమాట, మనకు అనవసరం ప్రస్తుతం. సో బైబిల్ దేవుడు ఒక్కడే అనే దాని మీద వాళ్ళు సెన్సార్డ్ బై పాస్టర్స్ అంటే ఏం చెప్పారా అని చెప్పేసి జస్ట్ చూశానండి. కొంచెం చూశాను. చూడంగానే నాకు ఒక్కటే మాట అనిపించింది. అప్పుడు ఇప్పుడు కూడా శవాలను కూడా వదిలిపెట్టరు మన వాళ్ళని చెప్పేసి మీరు చూడండి. అందుకనే నాకు అనిపించింది, ఇక్కడ పెడుతున్నాను అనమాట. శవాన్ని కూడా వదలరు, యేసు పలుకులను పలుకుతారు కానీ చేష్టలన్నీ కూడా యెహోవాలానే ఉంటాయి వీళ్ళవి. ఎందుకనేది మీకు చూపిస్తాను. ఆ వీడియో జస్ట్ ఒక 1 మినిటే ప్లే చేస్తాను. అంతకన్నా మిమ్మల్ని నేను తినననమాట. వాళ్ళది అంతకన్నా చూపించాల్సిన అవసరం కూడా లేదు. మీకు మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది జస్ట్ ఆ మినిట్ చూస్తే. ఓకే. సో డస్ సైజ్ మ్యాటర్ అనేది ఒక క్వశ్చన్. మరి సెన్సార్డ్ బై పాస్టర్స్ అన్నారు, ఇందుట్లో ఎంతవరకు ట్రూత్ ఉంది? లేకపోతే అసలు ఈ అంశం అంతా కంప్లీట్లీ డిఫరెంట్ అండి. శవాన్ని కూడా వదలరు అన్నాను కదా, ఎందుకు వదలరు? ఇంతకీ ఏంటి ఆ శవము? ఎవరిదా శవము? యేసును వదలలేదు ఎడిదిరిగి. ఆయన మరణాన్ని, ఆయన శవాన్ని వదలలేదు. ఇంతకీ ఈ శవము ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఇది యేసు శవం కాదండి. సో వీడియో ప్లే చేసేస్తాను, మీకు జాగ్రత్తగా వినండి. తెలియపరచడం కోసం ఒక దుర్బోధ ప్రవేశపెడితే ఆ టైంలో అతనేషియన్స్ అనే గొప్ప దేవుని సేవకుడు నైసియా కౌన్సిల్లో దేవుడు తత్వము త్రియేక దేవుడని ప్రపంచానికి నైసియా కౌన్సిల్లో తీర్మానం చేశాడు. ఏరియన్స్ అది అంగీకరించడానికి వచ్చినప్పుడు పీగులు బేడికి పడి చచ్చిపోయి, రక్తం కప్పులు చచ్చిపోయాడు, పీగులు బేడికి పడి చచ్చిపోయాడు ఏరియన్స్ దుర్బోధకుడు. దేవుని దైవత్వాన్ని కించిపరిస్తే ఇలాగే శాపానికి గురైపోతారు. ఇలా ఉద్దేశం ఏంటంటే దేవుడు అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవా అనే దేవుడు అని మిడిమిడి జ్ఞానంతో తపనే కానీ ఇది బైబిల్ అలాగే లేదు. బైబిల్లో త్రియేక దేవుడు అని రాయబడింది. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు రాయబడింది. సో చూశారు కదా అండి, ఇదన్నమాట. ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడాడు. వీళ్ళకి పేర్లు కూడా సరిగ్గా చెప్పడం రావడంలా. వీడియో టైటిల్లో ఆబ్వియస్లీ కాపరి అనేది కాప్రి అని పెట్టారు. నాకు అర్థం కాదు అదే పేరు మరి. ఎనీహౌ, అయితే ఇద్దరు పేర్లు తప్పు, అంటే ఒకరి పేరు తప్పు చెప్పాడండి. ఏరియన్స్ అన్నాడు, అదేదో ఏలియన్ అన్నట్టుగా కాదు. ఆయన పేరు ఏరియస్ అనమాట. ఏరియన్స్ అని ఎందుకు అంటారు అంటే మీకు చూపిస్తాను ముందుగా చిన్న డీటెయిల్. సో అది చూసేయండి. ఈ ఏరియస్ అనేటోడు ఎవరు అంటే ఒక ప్రెస్బిటర్ అనమాట. అలెగ్జాండ్రియాలో ఉండే ప్రెస్బిటర్. ఆయన 336 సంవత్సరంలో చనిపోయాడు కాన్స్టాంటినోపుల్లో అని చెప్పేసి అంటారనమాట. ఓకే. ఇంకొక అతను మాట్లాడాడు కదా, అతను ఏథనేషియస్. ఆయన గురించి చూద్దాము చివరిలో, మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. సో ఒక రకంగా ఎందుకు ఇప్పుడే చూపించేస్తానులేండి. ఇతను ఏథనేషియస్ అనమాట. నేను జస్ట్ చూశాను ఈయన సెయింటా కాదని మీకు చూపిద్దామని చెప్పి. ఇతడు కూడా అలెగ్జాండ్రియా వాడే, ఏథనేషియస్ అనమాట. మీకు గుర్తుంటే నేను త్రిత్వం మీద చేసిన దాంట్లో వీళ్ళ గురించి చార్ట్ చూపించే వీళ్ళు ఎట్లా వాడుకుంటారని. ప్రధానంగా వీళ్ళ ఫస్ట్ క్లాష్ వచ్చినప్పుడు క్రిస్టియానిటీ లోపల స్కిజమ్ అంటే గ్యాప్ వచ్చినప్పుడు ఇద్దరు అపోనెంట్స్,
ఒకడు హీరో ఒకడు విలన్ లాగా. ఇప్పుడు అన్నాడు కదా ఏరియన్స్ అనే, అంటే ఏరియన్స్ కాదు, ఏరియస్ అనే దుర్బోధకుడు అని చెప్పేసి, ఆడు విలన్ అయ్యాడు, ఈ ఏథనేషియస్ అనేటివాడు హీరో అయ్యాడు అనమాట. ఈ ఏథనేషియస్ అండి ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్, క్యాథలిక్ చర్చ్, కాప్టిక్ అంటే ఇది ఈజిప్షియన్ అనమాట, కాప్టిక్ ఆర్థడాక్స్ చర్చ్, యాంగ్లికన్ చర్చ్, లూథరేనిజం అందరూ కూడా సెయింట్గా డిక్లేర్ చేశారు. ఎందుకు? ఇతడు చేసినంత ఘనకార్యం ఏంటి? ఇతడేనమాట త్రిత్వం, నైసియా కౌన్సిల్ అంటారు కదా, అక్కడ త్రిత్వాన్ని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసింది. ఇతను అపోనెంట్గా ఎవరు? ఏరియస్ అనమాట. సో ఏరియస్ సిద్ధాంతాన్ని ఏరియనిజం అని చెప్పేసి అంటారు. మీకు దాన్ని చూపిస్తాను, ఇదిగోండి. ఏరియనిజం అంటే క్రిస్టియన్ హెరసీ, అంటే దైవదూషణ హెరసీ అంటే దట్ డిక్లేర్డ్ దట్ క్రైస్ట్ ఈజ్ నాట్ ట్రూలీ డివైన్ బట్ ఏ క్రియేటెడ్ బీయింగ్. అంటే యేసు లేకపోతే క్రీస్తు అనేటివాడు నిజంగా దైవికం అంటే లేకపోతే దేవుడు కాదు, బట్ ఏ క్రియేటెడ్ బీయింగ్ అంటే సంభూతుడు. యాక్చువల్గా ఉంటుంది, నిన్నే మనం చూసాం, ఆయన ఆది సంభూతుడు, సృష్టిలో అంటే సృష్టికి ఆది సంభూతుడు అని చెప్పేసి ఉండిద్ది అనమాట. నిన్న 3వ పాటలోనే చూసాం. ఇదే ఇక్కడ ఈయన కూడా చెప్పింది, ఆయన పుట్టినవాడయ్యా, ఆయన దేవుడు కాదు అని చెప్పేసి. ఓకే, ఇది 4th century అన్నాను కదా, ఆయననమాట. సో గాడ్ ఎలోన్ ఈజ్ ఇమ్యూటబుల్ అండ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. సో దేవుడు మాత్రమే ఇమ్యూటబుల్ అంటే మార్పు లేనివాడు. ఓకే, అంతేకాకుండా తనకు తానే స్వయంగా ఉండగలిగిన వాడు. అండ్ ద సన్, ఇంకా కొడుకు విషయానికి వస్తే, ఈజ్ నాట్ గాడ్, దేవుడు కాదు, బట్ ఏ క్రీచర్ విత్ ఏ బిగినింగ్, అంటే ఆది ఉన్న ఒక సృష్టి అనమాట, సృష్టింపబడిన జీవి, లేకపోతే సృష్టి అనుకోవచ్చు. సో ఇది ఏరియనిజం అనమాట. ఇది ఈ ఏరియస్ అనేటివాడు చెప్పాడు. వీళ్ళిద్దరికీ క్లాష్ అయ్యింది. కౌన్సిల్ ఆఫ్ నైసియాలో ఇది యేసు దేవుడు అనేది తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్ రైట్. తర్వాత విషయం ఏంటంటే, నెత్తురు కక్కుకొని చచ్చిపోయాడు ఈ దుర్బోధకుడు అని చెప్పేసి అన్నాడు. మీకు ఇంకొకసారి వినిపిస్తాను, చూడండి. ఓకే, ఈయన స్థాపిద్దామని వస్తా నెత్తురు కక్కుకొని చచ్చిపోయాడు అని చెప్పేసి. జ్ఞానంతో తపనే కానీ ఇది బైబిల్ అలా అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు. ఇలా ఉద్దేశం ఏంటంటే నైసియా కౌన్సిల్ లో తీర్మానం చేశాడు. ఏరియన్స్ అది అంగీకరించడానికి వచ్చినప్పుడు పేగులు బేడిపడి చచ్చి రక్తం కప్పని చచ్చిపోయాడు, పేగులు బేడిపడి చచ్చిపోయాడు ఏరియన్స్ దుర్బోధకుడు. సో ఇది ఎక్కడో విన్నట్టుంది కదా, రక్తం కక్కుని చచ్చిపోయాడు, పేగులు బయటపడి చచ్చిపోయాడు అని చెప్పేసి. ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళకి ఇదంతా కామనే కదా, తీసుకొచ్చి ఇదిగోండి చూపిస్తున్నాను. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 18వ వచనానికి వెళ్తే అక్కడ ఏమంటారు? ఓకే, ఈ ఇస్కరియోతు యోధ ద్రోహం వలన సంపాదించిన రోకలను ఇచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకి వచ్చెను. ఎలా? తలకిందులుగా పడి పొలం కొన్నాడు, తలకిందులుగా పడ్డాడు, నడిమి బద్దలైనందున పేగులన్నీ బయటకు వచ్చినాయి, అంటే మధ్యలో చీలిపోయిందని. ఓకే, సో ఇది ఇక్కడ ఇచ్చాడు. అయితే మత్తయిలో డిఫరెంట్గా ఉంటుంది. మత్తయి 27వ అధ్యాయం చూసారనుకోండి, 5వ వచనంలో ఏమని ఉంటుంది? ఈయన ముందు నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తునని చెప్పాను. వారు దానితో మాకేం పనిరా బాబు, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని ఇవి రక్తక్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొని వాళ్ళు పరదేశాలను పాతిపెట్టుటకు కొమ్మరి పొలాన్ని కొంటారనమాట డబ్బులతోటి. ఓకే, సో 2 డిఫరెంట్ నెరేటివ్స్ ఉన్నాయి. కానీ మీరు ఇక్కడ చూస్తే అపోస్తల కార్యంలో ఈ 18 ఉంది కదా, తల క్రిందులుగా పడి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోవడం, అదేనమాట అయ్యగారు ఏరియస్కి కూడా ఆపాదించింది. సో ఏమంటున్నాడు? దుర్బోధలు చేశారు మీలాంటి వాళ్ళు అని చెప్పేసి, అన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు అనమాట. అయితే ఏరియస్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఎందుకు నేను శవాన్ని కూడా వదలరు అన్నారంటే, ఏరియస్ గురించి ఇక్కడ మీకు లింక్ ఇస్తానండి, ఆర్టికల్, మీరు లేకపోతే చూసుకోవచ్చు. ఇది ఆక్స్ఫర్డ్ అకాడమిక్ సైట్ అనమాట. 2015లో వచ్చిన ఆర్టికల్, ది లెజెండ్ ఆఫ్ ఏరియస్ డెత్ అని చెప్పేసి. మీకు ఇలా ఆర్టికల్ లింక్ ఇస్తాను, మీరు తర్వాత చూసుకోవచ్చు. సో ఈ రీసెంట్గా అంతా కూడా క్రిస్టియన్ హిస్టరీలోకి రీసెర్చ్ ఇంకొంచెం బాగా డీప్ అయింది. అంతకుముందు వీళ్ళు ఎవరినైతే కన్సిడర్ చేయటం లేదో, అంటే కొంచెం మూలన పడిపోయిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు బయటికి తీసుకురావడం మొదలు పెడుతున్నారు. మీరు ఊహించుకోండి, నైసియా కౌన్సిల్ 325లో జరిగింది. ఏరియస్ ఎప్పుడు చచ్చిపోయాడు? 336లో. ఓకే, చాలా గ్యాప్ ఉందన్నమాట. సో వెంటనే నైసియా కౌన్సిల్ దగ్గరగా అయ్యగారు చనిపోయిన తర్వాత చనిపోయాడు. అయితే సో ఇప్పుడు ఏంటంటే, ఇది మొత్తం అంతా చేసేటప్పుడు ఈ ఏరియస్ యొక్క ఇన్ఫేమస్ లైఫ్ అంటే చాలా ఇప్పుడు జనాలందరికి కూడా తెలిసింది కదా, మొత్తం అంతా ఈడంతా ఒక పెద్ద ఎదవ దుర్బోధకుడు అని చెప్పేసి అయ్యగారు అంటున్నారు. ఓకే, ఆయన యొక్క చరిత్రను కూడా సో పూర్తిగా ఎగ్జామిన్ కాలేదా, ఎందుకంటే ఆయన చావు గురించి రకరకాలుగా చెప్పారు కానీ చరిత్ర ఏంటని చెప్పేసి ఎగ్జామిన్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో
ఆహ్, ఈ ఈయన చనిపోయింది 336లో అయితే 360 నుంచి దాదాపుగా ఒక 25 సంవత్సరాల తర్వాత అప్పటినుంచి రిపోర్టులు రావడం మొదలైనయి. అంతకుముందు లేవ్వండి. ఏరియస్ చావేంటి? ఓకే. సో, ఇంకా ఆయన చావు ఏందంటే తీవ్రంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆహ్, ఆయనేం చేస్తున్నాడంటే చర్చిలోకి రావడానికి అక్కడ కాన్స్టాంటినోపుల్‌లో నెగోషియేట్ చేస్తున్నాడనమాట. అడ్మిటెన్స్ అంటే లోపలికి ప్రవేశం కొరకని చెప్పేసి నెగోషియేట్ చేస్తున్నాడు. ఓకే. సో, అలా చేసే ప్రక్రియలో గాను ఇతనికి లోపల ప్రాబ్లమ్ వచ్చేసి మొత్తం ఎక్స్‌ప్లోజివ్ అంటే లోపల ఏదో పేలినట్టుగా కంప్లీట్‌గా కక్కుకొని లేతే కక్కొనంటారు. లేతే కింద మలద్వారం ద్వారా కూడా బయటికెళ్ళిపోయినాయి అని చెప్పేసి సో, ఆ రిపోర్టులు బయటికి రావడం జరిగింది. సో, ఇంత గ్రాఫిక్ డీటెయిల్ ఉంటే వీళ్ళు ఆహ్, దాని మీద చాలా డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేశారనమాట హిస్టోరియన్స్. నమ్మదగినదా ఇదని చెప్పేసి. పైగా చాలా దశాబ్దాల తర్వాత వచ్చింది కాబట్టి. సో, ఇదంతా ఒక సెమీ ఫిక్షన్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. సో, అయితే ఇక్కడ చూడాల్సింది ఏమిటి అంటే ఈయన డెత్ అనే కాదు మెయిన్‌గా ఈ ఆర్టికల్ ఆయన చనిపోయాడా అనేది కాదనమాట. ఎవరెవరు ఏమేం చెప్పారు అని. ఓకే. చర్చ్ లోపల ట్రెడిషన్ ఎట్లా ఉంటుందో జస్ట్ ఏరియస్ డెత్ అని ఒక ఎగ్జామిన్ చేపిస్తాననమాట. మీ ముందు తీసుకొస్తాను. ఓకే. ఇది రూమర్సా లేతే లెజెండా ఎట్లాగుంది? అసలు ఏరియస్ అనేటోడు ఎక్కడ చచ్చిపోయాడు? ఓకే. అనేది హిస్టోరియన్స్ రీచ్‌లో లేదు. ఎందుకంటే యాక్యురేట్‌గా మెన్షన్ చేసింది ఏదీ లేదు. పలానా అనుకోవడానికి ఇంత పెద్ద క్యారెక్టరు ఎక్కడ చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అనడానికి ఒక కన్సెన్సస్ లేదనమాట. ఎందుకనేది మీకు అర్థమవుతుంది చివరాఖరికి. అయితే అది ఎందుకు లేదు? ఎలా జరిగిందనేది కూడా మీరు చూడండి. ఓకే. సో, ఆర్టికల్‌లో మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. సో, ఇక్కడ ఫస్ట్ సెక్షన్ ఏందంటే నేను మొత్తం చూపించనండి. ఈయన డెత్ ఎలా జరిగింది అని అంటారు. అది ఎలా ఆ కాలంలో మెన్షన్ చేయబడింది అని చెప్పేసి. ఓకే. సో, ఇక్కడ అల్టిమేట్‌లీ వీళ్ళందరికీ డామినెంట్‌గా అయ్యిందేంటి? ఈ ఏరియస్ అనేటోడు పోర్ఫిరీ కాలం అని ఉంటుందనమాట. ఫోరం అని ఉంటుంది. అందరూ వీళ్ళు చెప్పుకోవడానికి కాన్స్టంటైన్‌లో. సో, ఫోరం ఆఫ్ కాన్స్టాంటినోపుల్‌లో ఫోరం ఆఫ్ కాన్స్టాంటిన్ అని ఉంటుంది. అక్కడికి పోయి వీళ్ళు చెప్పుకోవచ్చనమాట. ఓకే. సో, అక్కడ ఈయన చనిపోయాడని చెప్పేసి చాలా దారుణంగా డిస్క్రైబ్ చేశారు. అది మెయిన్ సెక్షన్ డామినేట్ చేస్తుంది. ఎలాగని చెప్పేసి మీకు చూపిస్తాను. ఆ తర్వాత వెళ్ళే కొద్దీ కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటా వచ్చారనమాట. సో, ఈ సెక్షన్స్‌లో మనం కొంచెమే చూస్తాము. ఆహ్, అయితే అసలు ఈయన నిజంగా ఎలా చనిపోయాడా అని చెప్పేసి ముందు వెళ్తే, ఎలా వచ్చింది ఈయన చనిపోయాడనేది. మీరు చూడొచ్చు. ఈయనేందంటే క్రిస్టియన్ థాట్ అనే దాని మీద చాలా ఎక్స్‌ప్రెస్ చేశాడు ఈయన. అప్పట్లో ఉన్న అభిప్రాయానికి వ్యతిరేకంగా. అయితే ఈయన ఎలా తెలియబడ్డాడు జనాలకి? హీ కేమ్ టు బి నోన్ యాస్ ది ఆర్క్ హెరిటిక్ ఆఫ్ క్రిస్టియానిటీ అనమాట. అంటే క్రైస్తవానికి ప్రధాన ప్రత్యర్థిగా ఈయన ఎంచబడ్డాడు. ఎందుకు? ఇదిగోండి ఏథెనేషియస్ అన్నారు కదా ఇందాక. ఈ ఏథెనేషియస్ అనే ఆయన సెయింట్ కదా ఈయన. ఈ సెయింటు ఆయన రెటోరికల్ స్కిల్ అంటే ఈయన అల్లగలిగాడనమాట మాటలతోటి. ఓకే. ఇలా చిత్రించాడు ఏరియస్ అనేటోడిని. ఓకే. ఎందుకు? ఈయనకి అప్ అండ్ డౌన్ కెరియర్స్ ఉన్నాయి. ఏథెనేషియస్ అనేవాడికి. మొదట్లో అలెగ్జాండ్రియా సిటీలో బిషప్ కింద అసిస్టెంట్‌గా ఉండేటోడు. ఈ రోల్‌లో నైసియా కౌన్సిల్ అటెండ్ అయ్యాడనమాట. ఆ తర్వాత ఈయన ప్రమోషన్ పొందాడు. ఏరియస్‌ని లేపాడు కదా మరి అంత పెద్ద ప్రత్యర్థిని. లేపి ప్రమోషన్ పొంది తర్వాత అదే అలెగ్జాండ్రియా సిటీలో బిషప్ అయ్యాడు. మీరు అప్పట్లో చూడొచ్చు. ఎందుకంటే ఈ రాజుల యొక్క సపోర్ట్ అనేది వీళ్ళకి చాలా ముఖ్యం. ఎవడు పవర్‌లో ఉంటాడు అంటే చర్చిలో ఎవడు రూలింగ్‌లో ఉంటాడు, ఎవరు ఊడిపోతారనేదంతా కూడా ఈ రాజుల మీద ఆధారపడి ఉంది. సో, అందుకని ఈ పైకెక్కడాలు, బిషప్ పొజిషన్‌లోకి దిగిపోవడాలు ఇవన్నీ కామన్ అనమాట. ఏథెనేషియస్ కూడా 5 సార్లు ఓకే. బిషప్ నుంచి దింపబడి మళ్ళీ బిషప్ అయ్యాడనమాట. అర్థమవుతుంది కదా! సో, డిపోజింగ్ అట్లాగే మళ్ళీ పైకెక్కడం అనమాట. 2 చేశాడు. అయితే ఈయన ఏరియస్ అనేవాడిని విలన్‌గా చూపిచ్చి అందరికీ పెద్ద పచ్చి భూతంలా చూపించడం అనేది ఈయన అలెగ్జాండ్రియన్ కమ్యూనిటీ మొత్తంలో కూడా ఒక లీడర్‌గా ఉండడానికి ఈయన అథారిటీ, ఈయన ఆధిపత్యం అనేది, అధికారం అనేది ఎస్టాబ్లిష్ అయ్యి సాలిడిఫై అవ్వడానికి పెద్ద రోల్ ప్లే చేసింది. సాతాను లేకపోతే క్రైస్తవాన్ని ఇంతమంది నమ్మరు. మీరొక విలన్ని చూపించాలి. విలన్ని చూపించారనుకోండి, అప్పుడు హేట్రేడ్ ద్వారా కూడా చాలామందిని మీరు గ్రాగ్ చేయగలుగుతారు. మీరు కామన్‌గా ఎక్కడెక్కడైనా చూడొచ్చు. వాడు విలను, విలన్ అని చెప్పేసి కామన్‌గా చూపిస్తా ఉంటాయి మతాలన్నీ కూడా. క్రైస్తవం కూడా ప్రధానంగా సాతాన్ని చూపిస్తా ఉంటది. ఇతను కూడా ఏథెనేషియస్ కూడా ఏరియస్‌ని విలన్‌గా చూపించి పైకొచ్చాడు.
ఏరియస్ చచ్చిపోయాడండి. చనిపోయినాక ఆ శవాన్ని వాడుకుంటా అంటే చచ్చిన శవాన్ని మళ్ళీ చంపడం అంటారు కదా, కొట్టిన పావునే కొట్టడం అని చెప్పేసి చచ్చినాక కూడా అలా కొడతా జనాలందరికీ వీడిని విలన్ అంటే ఏరియస్ని విలన్గా చూపించుకుంటా ఈయన డెవలప్ అయ్యాడు. ఓకే. ఇంకా ఇది ఈయన ఎప్పుడు మొదలుపెట్టాడు? ఏరియస్ చనిపోయిన తర్వాత 336లో చనిపోయాడు ఏరియస్. ఈయన 330s చివరి భాగంలో అంటే 339, 8 ఆ ప్రాంతంలో లేకపోతే 340లో స్టార్టింగ్లో మొదలుపెట్టాడనమాట. ఇంకా రఫ్గా చెప్పాలంటే ఇక్కడ అనేది ఈ సబ్జెక్ట్ చనిపోయిన తర్వాత 15 ఏళ్లకి అని చెప్పేసి. ఓకే. ఇంకా ఎలా డిస్క్రైబ్ చేశాడు దీన్ని ఏరియస్ని? డయాబాలికల్ స్నేక్ అనమాట. డయాబాలికల్ అంటే డియాబ్లోస్ అనే పదం నుంచి వచ్చిందనమాట. దీనికి డెవిల్ అనే మీనింగ్ వస్తుంది, దుష్టుడు, లేకపోతే అతి పాపిష్టి, లేకపోతే దెయ్యం అనుకోండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దెయ్యాలు వదిలేస్తారు కదా, సాతాను, లేకపోతే ఎట్లా అనుకోండి. ఇంకా పక్కన సర్పం అనమాట. సో ఇలా ఈ సర్పము లేకపోతే ఈ దుష్ట సర్పము అమాయకుల్ని తన ఐడియాస్ తోటి కరప్ట్ చేస్తుంది, విషపరుస్తుంది అని చెప్పేసి. సో ఇలా ఎవరు వచ్చినా కానీ ఈ థియాలజీ దగ్గరికి, ఎవరికి ఏరియస్ చెప్పిన థియాలజీ దగ్గరికి, అనేది దేవుడు కాదంటలా బైబిల్ దేవుడు దేవుడేరా, యేసు దేవుడు కాదు, ఆయన కేవలం సృష్టి మాత్రమే, ఆయన సంభూతుడే అని చెప్పేసి అది చెప్తుంది. సో ఈ థియాలజీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏరియోమేనియాక్స్ అని చెప్పేసి ఇట్లా మొత్తం అంతా వీళ్ళ మీద విషం గక్కి ఆయన పైకి వచ్చాడనమాట. ఓకే. సో ఇంకా ఇక ఏంటంటే ఇక్కడ ఆ టైంలో ఉన్నోళ్ళందరూ కూడా తీవ్రమైన ఒపీనియన్స్ చెప్పి ఏరియస్ అనేటువంటి దించాలని చూశారు. చనిపోయిన కూడా ఈయన మొత్తం మసిబూయాలని చూశారనమాట. అయితే ఆ టైంలో ఎర్లీ రికార్డ్స్లో ఏథనేషియస్ కానీ లేకపోతే చర్చి కౌన్సిల్స్ కానీ ఎవరన్నా కూడా ఇతని చావు గురించి చెప్పల. చనిపోయిన వెంటనే నేనైతే ఇక్కడ చూడండి, ఏథనేషియస్ కానీ లేకపోతే ఆ టైంలో ఉన్న చర్చి కౌన్సిల్ రికార్డ్స్ కానీ ఎక్కడా కూడా ఈయన డెత్ గురించి లేదు. దాదాపు ఈయన చనిపోయిన తర్వాత 2 దశాబ్దాలకి అప్పుడు అలెగ్జాండ్రియాలో ఉండే అంటే అలెగ్జాండ్రియా కానీ లేకపోతే రోమ్లో కానీ ఉండే ఇంటలెక్చువల్స్ ఉంటారు కదా, మన క్రైస్తవ జ్ఞానులు వాళ్ళు. సో అప్పుడు ఏంటంటే ఈ డిబేట్ చేసుకునేటప్పుడు కానీ ఇట్లా ఈ ఏరియస్ చెప్పిన ఐడియాల యొక్క మెరిట్ ఏంటి, దీంట్లో ఏమైనా సత్యం ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి అనుకునేటప్పుడు ఈ ఏరియస్ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ మసాలా జోడించి వీడు పరమ దరిద్రుడు అని చెప్పేసి ఇతని ఇన్ఫేమీని పెంచేవాళ్ళు అనమాట, ఉన్నదానికి ఇంకా ఎక్కువగా. దాంట్లో సో రకరకాలుగా చెప్పినా కానీ ఇతని చావు గురించి అక్కడ కూడా చెప్పబడలేదు. రైట్. అంత అంటే ఇతని నెగిటివ్గా చెప్పిన వాటిల్లో కూడా ఇతని చావు గురించి అప్పటి వరకు చెప్పలేదు. కానీ ఈయన 336లో చనిపోయాడు కదా, రఫ్గా 358, 59 అంటే 20 ఏళ్ల తర్వాత ఏథనేషియస్ ఒక బిషప్కి లెటర్ రాశాడు. ఓకే. అందుట్లో ఈ ఏథనేషియస్ అనేటోడు ఏరియస్తో ఉన్న విభేదాన్ని, తనకి ఏ విభేదం ఉందో ఇంకా ప్రత్యేకించి ఏరియస్ యొక్క చావు గురించి ఆ పత్రికలో రాశాడండి. ఇంక ఈయన ఇచ్చిన గ్యారెంటీ ఏంటి? నేను ఒక సాక్షి దగ్గర నుంచి విన్నాను, చూసిన వాడి దగ్గర నుంచి విన్నాను అని చెప్తా ఏమంటున్నాడు ఇక్కడ డీటెయిల్స్ మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విట్నెస్ ప్రకారము, ఎవరు ఆ విట్నెస్? ఏ సర్టెన్ మార్ష్ మేకరియస్ అనమాట. ఇతని ప్రకారం ఏరియస్ అనేటోడు చర్చి నుంచి గెంటివేయబడ్డాడు, ఎక్స్కమ్యూనికేట్ చేశారు. దానికి కాను ఈయన కాన్స్టాంటినోపుల్కి వెళ్ళి ఇతనితో పాటు ఇంకొకడు ఉన్నాడు, యూసీబిఎస్ ఆఫ్ నికోమిదియా అని చెప్పేసి, వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ ఇంకా ఎవరెవరైతే ఈయనకి సపోర్టర్స్ ఉన్నారో వీళ్ళందరితోటి కలిసి కాన్స్టంటీన్ చక్రవర్తికి డైరెక్ట్గా అభ్యర్థన పెట్టాడు, పిటిషన్. ఓకే. సో అభ్యర్థన ఏంటంటే కాన్స్టంటీన్ చక్రవర్తి అక్కడ లోకల్ బిషప్ అయిన అలెగ్జాండర్ని ఈ ఏరియస్ నువ్వు చర్చిలోకి రానివ్వు, ఏరియస్ని ఇతని గ్రూప్ని ఇంకా మిగతా క్రిస్టియన్లతోటి కలిసేలా నువ్వు ఆటంకపరచకు అని చెప్పేసి ఆ లోకల్ బిషప్ని ఒప్పుకునేలా చెయ్యాలి అని చెప్పేసి. ఈయన లెటర్ ప్రకారం అపారెంట్లీ ఆ పిటిషన్ వర్క్ అయిందంట. ఓకే సరే అని పర్మిషన్ ఇచ్చాడంట. అయితే సో ఈయన ఈ ఏరియస్ అనేటోడు చర్చికి వెళ్తుంటే అక్కడ లోకల్ బిషప్ ఉన్నాడు కదా అలెగ్జాండర్ అని, ఆయన దీనికి రెస్పాన్స్గా చర్చిలో మూసేసుకొని మొత్తం తలుపులన్నీ, దేవుడు ఈ ఏరియస్ చర్చి లోపలికి ఎంటర్ కాకుండా ఆపాలి అని చెప్పేసి ప్రార్థన చేశాడు. ఓకే. అప్పుడు ఆ రెస్పెక్ట్ ప్రకారం ఇక్కడేనమాట అయ్యగారు చచ్చిపోయారనమాట ఈయన చర్చి లోపలికి ఎంటర్ కాకుండా.
ఇక్కడ యాథనేషియస్ లెటర్లో నుంచేనండి, ఇదిగోండి. యాథనేషియస్ టోల్డ్ ఇన్ హిజ్ లెటర్ టు సెరాపియోన్, ఇది వెర్బెటిమ్ అనమాట. సో ప్రేయింగ్ అబౌట్ దీస్ థింగ్స్ ద బిషప్ విత్డ్రు, ఆయన వెళ్ళిపోయాడు లోపలికి. వెరీ కన్సర్న్డ్, అంటే చాలా తీవ్రంగా మనోవేదన పడతా, ఆవేదన పడతా కానీ లేకపోతే దాని గురించి ఆలోచిస్తా. బట్ ఏ వండరస్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ టుక్ ప్లేస్, చాలా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది, అనూహ్యమైనది. ఏంటంట, యాజ్ దోస్ విత్ యూసీబీఎస్ థ్రెటెండ్ ద బిషప్ ప్రేడ్. ఈ యూసీబీఎస్ ఇతనితో పాటు ఉన్న వాళ్ళందరూ బెదిరించగా మమ్మల్ని లోపలికి రానివ్వాలని ఈ బిషప్ ప్రార్థించాడు. ఇంకా ఏరియస్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి, ఓకే, అహంకారంతో, ఏది తనతో యూసీబీఎస్ వీళ్ళందరూ ఉన్నారని లోపల చర్చి లోపల గద్దె దగ్గరికి వెళ్ళాడనమాట. ఓకే, అయితే ఇక్కడ థ్రోన్ అంటే బహుశా గద్దె అంటే మీరు చర్చి లోపల ఈ గద్దె ఏందా అనుకుంటున్నారు, టాయిలెట్. ఓకే, బికాస్ ఆఫ్ ద నెసెసిటీ ఆఫ్ హిస్ గట్ అంటున్నాడు, లోపల కడుపులో తిప్పింది, అందుకని థ్రోన్, గద్దె దగ్గరికి వెళ్ళాడు, పక్కన టాయిలెట్ దగ్గరికి. అయితే ఆ రాసిన ప్రకారం ఏంటంటే ఫాలింగ్ ఫేస్ ఫస్ట్ హీ బర్స్ట్ ఇన్ ద మిడిల్ అని చెప్పేసి రాశాడు అనమాట. అంటే అక్కడ కింద పడంగానే ఇమీడియట్గా చచ్చిపోయాడు. సో ఈ ప్రాణం పోయిందని చెప్పేసి ఈయన రాసిన లెటర్లో ఉంది. ఇక్కడ క్లియర్ కట్గా మీకు చూపించాడు అనమాట. ఇదంతా మీకు ఆల్రెడీ యూదాస్ గురించి చూపించాను కదా, జూడాస్ అంటారు, యూదా, ఆయన చావు కూడా ఇలానే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏథనేషియస్ అనేటోడు ముందెక్కడ లేకుండా 20 ఏళ్ల తర్వాత ఒక లెటర్లో ఈయన చావు గురించి రాశాడు. ఇది అంతకుముందు ఈయన గురించి నెగిటివ్గా ఎన్ని మాట్లాడినా ఈయన నిజంగా దీని ప్రకారమే చస్తే మాట్లాడేటోడు కదా. అప్పుడే యూదా లెక్కనే చచ్చి ఉంటేనండి ఏరియస్ అనేటోడు మాట్లాడేవాళ్ళు కదా. అప్పటిదాకా మాట్లాడకుండా తర్వాత ఎప్పుడో రాసుకున్నారనమాట. ఓకే, ఇంకా తర్వాత ఇతనే కాదు, దీని తర్వాత దీన్ని వేరే వాళ్ళు కూడా రిపీట్ చేశారు. అయితే విషయం ఏంటంటే ఈ ఏథనేషియస్ అనేటోడు ఇతనే అతనికి సెరాపియానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు ఈ స్టోరీ ఎవరికి చెప్పకు, అంతేకాకుండా ఈ లెటర్ని నువ్వెవరికి డిస్ట్రిబ్యూట్ చేయకు, ఈ లెటర్ని కాపీ చేసి అని చెప్పిన ఇతనే వెంటనే ఈ కథని ఏరియస్కి వ్యతిరేకంగా చేసిన క్యాంపెయిన్లో వాడేశాడనమాట పూర్తిగా. ఓకే, ఇంకంతేకాకుండా 1 సంవత్సరం 2 ఏళ్ల లోపు అనమాట మొత్తం ఏథనేషియస్ ఈ స్టోరీని మొత్తం సర్క్యులేట్ చేసి పడేశాడు. ఈజిప్టు, లిబియా కానీ అన్నీ కూడా యాంటీ ఏరియన్ ట్రోప్స్ ఎవరైతే ఉన్నాయో ఇంకా వీళ్ళందరికీ ఇంకా అన్నీ కలిపేసి మిగతావన్నీ ఏరియన్కి వ్యతిరేకంగా ఉన్నాయన్నీ హెరసీ అని, స్నేక్స్ అని, పాయిజన్ అని అన్ని రకాలుగా మొత్తం అందరికీ పంచిపెట్టేశాడనమాట. అప్పటి నుంచి ఈ యాంటీ హెరిటికల్ రైటింగ్స్ ఉన్నాయి, అంటే దైవదూషకులకి వ్యతిరేకంగా రాసిన రైటింగ్స్ ఎవరు రాశారు, ఏథనేషియస్ అనమాట. ఈయన రాసిన రైటింగ్స్ ఇంకా అంతేకాకుండా ఏరియస్ యొక్క మరణం కానీ ఇవన్నీ కూడా మిగతా వాళ్ళు హెరెసీకి గురించి ఒక ఐడియాకి రావడానికి కానీ వాటిలో చాలా కీలకమైన పాత్రని పోషించాయి. ఓకే, సో ఇక్కడ మీరు ఇట్లా చూడొచ్చు అనమాట, ఇదంతా ఒక హెరెసీ ట్రోపే తయారైంది దీనివల్ల. దీనంతటికి మూలం చూశారు కదా ఎంత ఫ్లిమ్జీగా ఉందని చెప్పేసి. ఇక అంతేకాకుండా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దీన్ని వేరే రకంగా మార్చుకుంటూ వచ్చారు. అందుట్లో తర్వాత ఒక రూఫినస్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. ఓకే, ఇతను ఏంటంటే యూసీబీఎస్ రాసిన చర్చ్ హిస్టరీ అనే దాని మీద ఎక్స్పాండ్ చేద్దాం అనుకుని, ఇంక అంతేకాకుండా దీన్ని గ్రీక్ నుండి లాటిన్కి ట్రాన్స్లేట్ చేద్దామని యూసీబీఎస్ చెప్పని దాన్ని కూడా రాశాడు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ని కూడా ఇంక్లూడ్ చేశాడు. ఓకే, ఏరియస్ చావు గురించి యూసీబీఎస్ చెప్పిన దానికన్నా ఇంకా కొత్త హిస్టరీ ఏమి యాడ్ చేశాడు, ఈ రూఫినస్ అనేటోడు ఒక ట్విస్ట్ని పెట్టాడు అనమాట. ఏమని, అక్కడ జనాలందరూ చూస్తున్నారు అని చెప్పేసి ఆడియన్స్ అవైలబుల్గా ఉంది. ఏంటి, ఏరియస్కి అలెగ్జాండర్కి మధ్య జరిగిన వాగ్వాదమో లేకపోతే బ్యాటిల్ ఆఫ్ వర్డ్స్ లేకపోతే ఏదన్నా అనుకోండి, అందరూ చూస్తున్నారు. ఓకే, ఇంకా కాన్స్టాంటినోపుల్ బిషప్ ఏమో ఇతన్ని రానివ్వలేదు. సో ఇక్కడ ఇదంతా కూడా వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం అనేది చాలా తీవ్రమైంది, సిటీ మొత్తం కూడా గమనిస్తుంది. ఇంకా ఈయన ఏమన్నాడంటే, ఏ గ్రేట్ సస్పెన్స్ ఫర్ ఆల్ అబౌట్ వేర్ ద స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ అలెగ్జాండర్ ఆర్ ద థ్రెట్స్ ఆఫ్ యూసిబస్ అండ్ ఏరియస్ వుడ్ టర్న్. సో ఈ ఎవరు అలెగ్జాండర్ బిషప్ ఉన్నాడు కదా, ఇతని యొక్క నమ్మకమో లేకపోతే స్థిరత్వమో అదా, లేకపోతే ఏరియస్, యూసీబీఎస్ వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళ యొక్క బెదిరింపుల, ఏది పనిచేస్తాయి ఏది పడిపోతాయి అనేది అందరి మధ్య టెన్షన్ ఉన్నప్పుడు హైయెస్ట్ డ్రామా మూమెంట్లోనమాట అందరూ ఆల్ సోల్స్ వర్ హ్యాంగింగ్ ఇన్ సస్పెన్స్. మీకు నెరేషన్ అర్థమవుతుంది కదా. తర్వాత రూఫినస్ ఇంతకు ముందు నాటికన్నా కూడా చాలా మసాలా యాడ్ చేస్తుంటాడు అనమాట.
ఇంకా ఏరియస్ చర్చికి ప్రొసీడ్ అవుతా ఇంకా పక్కన జనాలు వీళ్ళందరూ ఉండేసరికి చివరి నిమిషంలో అవసరమై అవుట్ ఆఫ్ నెసెసిటీ పబ్లిక్ ఫెసిలిటీ సైడ్కి తిరిగాడనమాట. ఇక అంటే పబ్లిక్ ఫెసిలిటీ అంటే పబ్లిక్ టాయిలెట్. వెళ్ళి అక్కడ ద మూమెంట్ హీ శాట్, ఆయన కూర్చోగానే హిజ్ ఇంటెస్టైన్స్ అండ్ ఆల్ హిస్ గట్స్ ఫ్లోడ్ అవుట్ డౌన్ ద డ్రైన్. అంటే టాయిలెట్ మీద కూర్చున్నాడు, ఆయన పేగులు ఇక అన్నీ కూడా కింద నుంచి కిందకే జారిపోయినాయి మొత్తం. ఇది రాశాడండి. ఓకే, సో ఇంకా చాలా ఎక్స్పోజర్ చేశాడు. అంతేకాదు ఏథనేషియస్ లెటర్లో అది రాత్రి జరిగింది. రూఫినస్ ఏమన్నాడు, ఇది పగలన్నాడు టాయిలెట్కి వెళ్ళింది. ఓకే, ఇక అంతేకాకుండా ఈయనేంటి, హీ వాజ్ ఆన్ హిజ్ వే టు డిమాండ్ ఎంట్రన్స్ టు ద చర్చ్. ఓకే, సో వెళ్తున్నాడు, ఇక్కడ ఈయన మధ్యలో జనాలందరూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే జనాలందరూ ఇతను టాయిలెట్లోకి వెళ్ళి తిరిగి వచ్చి చర్చి లోపలికి ఎంటర్ అవుతాడా లేదా అని చెప్పేసి డ్రామా కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇతడు పాపం టాయిలెట్లోంచి బయటికి రాలేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, ఈ రూఫినస్ మొదలుపెట్టిన ట్రెండ్ అనేది తర్వాత చాలా ప్రాజెక్ట్స్లో ఇంకా డెవలప్ అయింది. ఇంకా ఎంబలిష్మెంట్ అంటే ఉన్నదానికి ఎక్స్ట్రా డెకరేషన్లు చేయడం, ఇంకా చాలా చాలా లేనివి చెప్పడం అనేవి ఎంత దాకంటే దాదాపుగా ఫిజికల్లీ ఇంప్లాజిబుల్ నెరేటివ్స్ని కూడా సెట్ చేశారు. ఓకే, ఎగ్జాంపుల్కి మిడ్ 5th సెంచరీ అంటే ఏంటి, తర్వాత ఇంకొక 100 ఏళ్ల తర్వాత అప్పుడు సోక్రటీస్ అని చెప్పేసి ఒక హిస్టోరియన్ ఉన్నాడు, ఆయన రాశాడనమాట. ఈయన కూడా రూఫినస్ లాగానే ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్ యాడ్ చేసి, ఓకే, ఎందుకంటే ఈయనకి అనిపించింది యూసీబీఎస్ చెప్పిన చర్చ్ హిస్టరీ అనేది ఇన్కంప్లీట్గా ఉంది అని చెప్పేసి. సో ఇంకా ఈయనే సొంతగా అంటే తన సొంతంగా ఇంకోటి చర్చ్ హిస్టరీ అని రాసేసి ఇందుట్లో మళ్ళీ ఏరియస్ డెత్ని కలిపేసి ఇంకా రూఫినస్ చెప్పిన దాన్ని, యూసీబీఎస్ చెప్పిన దాన్ని, యాథనేషియస్ లెటర్స్ని కూడా తీసుకొని అన్నిటినీ కలిపి ఇంకొంచెం మసాలా దట్టించి రాశాడనమాట. ఓకే, సో ఇక్కడ కొంచెం మార్చింది ఏమిటి అంటే ఏరియస్ని రాత్రిపూట చంపకుండా పబ్లిక్ టాయిలెట్కి, ఇదంతా యాథనేషియస్ లెటర్లో ఉందన్నమాట, రాత్రిపూట పబ్లిక్ టాయిలెట్ దగ్గర అని చెప్పేసి. ఓకే, లేకపోతే ఎంపరర్ యొక్క రెసిడెన్స్ అంటే కాన్స్టంటిన్ దగ్గర పర్మిషన్ తీసుకొని అలెగ్జాండర్స్ చర్చ్ వెళ్ళే దారిలో ఇది రూఫినస్ చెప్పాడనమాట. ఓకే, అలా కూడా కాకుండా ఇద్దరికీ కాకుండా సోక్రటీస్ ఎక్కడ లొకేషన్ చెప్పారు దీన్ని, కాన్స్టంటిన్ ఫోరం దగ్గర లొకేషన్. మీకు గుర్తుంది కదా స్టార్టింగ్లో కాన్స్టంటిన్ ఫోరం దగ్గర జరిగిందని, ఇదిగోండి ఇదనమాట. సో కాన్స్టంటిన్ ఫోరం దగ్గర లొకేషన్ పెట్టాడు. ఇది అందరికీ తెలిసిన పబ్లిక్ ప్లేసే. సో అయితే విషయం ఏంటంటే ఈ పబ్లిక్ ప్లేస్ అనేది ఎంపరర్ యొక్క రెసిడెన్స్కి కాన్స్టాంటినోపుల్ చర్చికి దారిలో ఉండదు. ఎంపరర్ దగ్గర పర్మిషన్ తీసుకొని చర్చికి వెళ్తుంటే దారిలో అర్జెంట్ అయ్యి పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళి అక్కడ పేగులన్నీ ఊడిపోయి చచ్చాడు, పైన నెరేటివ్. కానీ ఇక్కడేంటి, ఈ రెండింటికి మధ్యలో ఉండదండి, ఇది ఎక్కడో దూరంగా ఉంటుంది. అంటే దారి తప్ప అక్కడ దాకా వెళ్ళాడు కదా. సో ఈ నెరేటివ్లో ఈ డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ సీన్ సోక్రటీస్ చర్చ్ హిస్టరీలో రాసింది ఎంత డిస్టింక్టివ్, ఎంత విభిన్నం అంటే ఇది చాలా స్పష్టత, అంటే మిగతా వాటికన్నా తేడాగా ఉండేది, చాలా క్లియర్గా జనాలందరినీ మైండ్ని లాగిద్ది అనమాట. ఎందుకంటే ఈయన ఇక్కడ ఉంటున్నారు, మీరు గుర్తెచ్చుకోండి, ఏరియస్ అనేటోడు చక్రవర్తిని అంటే కాన్స్టంటిన్ని తన కేసుని సపోర్ట్ చేయమని వెళ్ళాడనమాట. ఏరియస్కి అప్రూవల్ కూడా దొరికింది. సో సోక్రటీస్ ఏమని రాశాడంటే హీ ఎగ్జిటెడ్ ది ఇంపీరియల్ కోర్ట్, రాజదర్బార్లోంచి బయటకు వచ్చాడు. ఎస్కార్టెడ్ త్రూ ద మిడిల్ ఆఫ్ ది సిటీ బై దోస్ అరౌండ్ యూసీబీఎస్ హూ వర్ యాక్టింగ్ లైక్ గాడ్స్. సో యూసీబీఎస్ చుట్టూ ఉన్న వాళ్ళు గాడ్స్ లాగా ఉండగా ఇతన్ని తీసుకెళ్లారనమాట సిటీలోకి, అందరూ చూస్తున్నారు. ఓకే, అయితే ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి జడ్జిమెంట్ని పొందాయి, తీర్పుని పొందాయి అని చెప్పేసి చాలా ఎక్స్క్రూషియేటింగ్ డీటెయిల్లో చెప్తాడండి. కింద చూడండి, వెన్ హీ కేమ్ నియర్ టు ది ఫోరం ఆఫ్ కాన్స్టంటిన్, ఈయన కాన్స్టంటిన్ ఫోరం దగ్గరకు వచ్చినప్పుడు, ఫోరం అంటే ప్లేవిస్ అండి, ఒక చిన్న మీటింగ్ స్పాట్ లాంటిది. సో వచ్చినప్పుడు ఇన్ విచ్ ద పోర్ఫేరీ కాలమ్ స్టాండ్స్ ఏ ఫియర్ ఫ్రమ్ ఏ బిట్ ఆఫ్ కాన్షియన్స్ సీజ్డ్ ఏరియస్. సో లోపల చిత్తంలో ఏదో భయం వచ్చిందనమాట ఏరియస్కి. ఇంక అంతేకాకుండా లోపల పేగుల లోపల కూడా బాగా కదిలినట్టు అనిపిస్తే ఆ భయంతో కూడా పబ్లిక్గా ఈయన మల విసర్జన చేశాడు అనుకోండి, ఆపుకోలేక ప్రెస్టీజ్ పోతుంది కదా. అందుకని ఆస్కింగ్ వెదర్ దెర్ వాజ్ ఏ ప్రైవీ నియర్ బై, ప్రైవీ అంటే టాయిలెట్ అనమాట. ఓకే, ప్రైవేట్ ప్లేస్ అనుకోండి టాయిలెట్. సో దగ్గరలో ఏమన్నా టాయిలెట్ ఉందా అని అడిగి, అండ్ లెర్నింగ్ దెర్ వాజ్ వన్ బియాండ్ ది ఫోరం ఆఫ్ కాన్స్టంటిన్, దానికి ఆవల వైపు, ఫోరానికి ఆవల వైపున ఉందని తెలుసుకొని ఆ డైరెక్షన్లో వెళ్ళాడు. వెళ్ళగా దెన్ ఫెయింట్నెస్ టుక్ హిమ్, ఈయనకి మోచు అంటే
స్మృతి పోయిందనమాట, ఇంకా స్పృహ తప్పాడు. అండ్ హిస్ బాటమ్ ఫెల్ త్రూ అలాంగ్ విత్ హిస్ ఎక్స్పెరిమెంట్. సో దా థింగ్ ఏంటంటే ఇక్కడ చెప్పేదంతా కూడా డాక్టర్స్ చెప్పేది, ఈయన కూర్చున్నప్పుడు అండి కింద మలంతో పాటు రెక్టం అంటారు కదా, సో అది దానితో పాటు పేగులు కానీ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం రక్తంతో పాటు అన్నీ కూడా కిందకి అట్లా గొట్టం తన్నినట్టుగా తన్నుకుంటా వచ్చినాయి లోపల పేగులు కూడా మొత్తం. అంతేకాదు వీటితో పాటు ఆయన స్ప్లీను, ఆయన లివరు ఇవన్నీ కూడా వచ్చినాయి, అక్కడికక్కడే మరణించాడు అని చెప్పి ఇంత డీటెయిల్డ్గా ఈయన కల్పించాడు. ఇంతకుముందు ఎక్కడ వీళ్ళు ఇవన్నీ చెప్పాల. ఓకే, సో అయితే విషయం ఏంటంటే ఈయన ఇది ఎందుకు దీన్ని ప్రైమరీగా ఇంత డిస్టింక్టివ్గా ఉన్నదాన్ని ఎందుకు తీసుకుంటున్నారంటే, మీరు ఆలోచించండి, ఇతను జనాల మధ్యలో ఉన్నాడు పబ్లిక్ ప్లేస్లో, అది కూడా చాలా పాపులర్ ప్లేస్ అనమాట, ఫోరం ఆఫ్ కాన్స్టంటీన్ అంటే. అలాంటి ప్లేస్లో మలం వస్తుంటే ఆపుకోలేక ఈయన ప్రైవేట్ ప్లేస్, ప్రైవీ అన్నారు కదా, టాయిలెట్కి వెళ్ళేటప్పుడు మలము పడిపోతా, అట్లాగే దానితో పాటు బ్లడ్ పడిపోతా, రెండు ఈయన ప్రెస్టేజ్ పోయి మొత్తం అంతా ఇజ్జత్ అంతా పోయిన తర్వాత అలా వెళ్తా 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 చివరాఖరికి చచ్చిపోయాడు అనమాట. అంటే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు, 120 ఏళ్ళు అండి ఇంకా చెప్పాలి అంటే, 120-130 ఏళ్ల క్రితం చచ్చిపోయిన ఏరియస్ అనే వాడిని కూడా, ఆ శవాన్ని కూడా వాడుకొని దాన్ని అంతకంతకి కూడా డిగ్రేడ్ చేసి దాన్ని చూపించుకొని ఈ ఏథనేషియస్ వాడుకున్నాడు. తర్వాత ఈ చర్చ్ కూడా ఇప్పటిదాకా వాడుకుంటుంది. ఎప్పటిదాకా? ఈ వీడియో స్టార్టింగ్లో వినిపించాను కదా, అస్సలు సంబంధం లేని భారతదేశంలో ఉన్న, తెలుగు దేశంలో ఉన్న ఒక పాస్టర్ కూడా అక్కడికి, లేకపోతే ఒక వ్యక్తి కూడా ఈ ఏరియస్ యొక్క చావుని చూపిస్తున్నాడు. దాని వెనకాల వృత్తాంతం ఏంట్రా బాబు అని చెప్పేసి మొత్తం వెతికితే ఆర్టికల్స్లోకి ఇది వృత్తాంతం ఒక్కొక్కళ్ళు ఎంబలిష్ చేసుకుంటా వచ్చారన్నమాట ఆర్టికల్స్. ఏరియనిజంని పచ్చి విలన్గా చూపించారండి. ఆయన చెప్పింది ఏంటి? దేవుడు ఒక్కడేరా, బైబుల్ దేవుడే యెహోవా, కాకపోతే క్రీస్తు అనేటోడు మాత్రం క్రియేషను, ఆయన దేవుడు కాదు అని. నిన్న నేను చెప్పింది ఆయన కూడా చెప్పాడు, ఏరియస్ కూడా. కానీ ఆయన ఏంటి, ఆయన కౌన్సిల్లో ఓడిపోయాడు, ఏథనేషియస్ గెలిచాడు. ఈయన తర్వాత ఎప్పుడో 11 ఏళ్ళకి చచ్చిపోయాడు కౌన్సిల్ తర్వాత. ఈయన చనిపోయిన తర్వాత మొత్తం మొదలైందనమాట ఈ చావును కూడా. ఎట్లా చనిపోయాడో ఎక్కడా చెప్పకుండా ముందు ఈయన చనిపోయిన తర్వాత 20 ఏళ్లకి లెటర్లు రాసుకోవడం మొదలుపెట్టి, సర్క్యులేట్ చేసుకోవడం మొదలుపెట్టి, వీడొక పచ్చి విలను, వీడొక డియబాలికల్ స్నేక్ అని చెప్పి, వీడొక దుష్ట సర్పం అని చెప్పేసి ఈ ఏరియస్ని వాడుకొని ఈ బిషప్లు కానీ వీళ్ళందరూ కూడా వృద్ధి చెందారనమాట. మీరు చూశారు కదా, ఏథనేషియస్ అనేటోడు సెయింట్ వీళ్ళందరికీ. ఇదిగోండి చూడండి, ఆర్థోడాక్స్ చర్చు, క్యాథలిక్ చర్చు, కాప్టిక్ ఆర్థోడాక్స్, యాంగ్లికన్ చర్చు, లూథరనిజం, ఇంకా వాట్ ఎవర్ అండి. చేసిందేంటి వెనకాల? శవాన్ని వాడుకున్నారు, ఆఖరికి యేసుని వాడుకున్నారండి శవాన్ని. ఇక్కడ ఏరియస్ శవాన్ని కూడా వాడుకున్నారు. ఇంకా తర్వాత ఇదేంటంటే ఈ డీటెయిల్ మొత్తం చెప్పిన తర్వాత ఈయన 2 లొకేషన్స్ని వాడారు. ఏమని? ఒకటి ఈ ఫోరం జరిగే స్పేస్ అనమాట, ఇంకోటి దాని కాలం లోపల ఉండేది ఈ సిచ్యువేషన్ చెప్పడానికి అనమాట. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో బాగా పాపులర్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటికి ఇట్లాంటి కథలు యాడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇదిగో ఇక్కడే ఈ ప్లేస్లోనే ఆ ఏరియస్ అనేటోడు చచ్చాడు అని చెప్పేసి లేటర్ ఇన్వెన్షన్. సో అప్పుడు ఏంటంటే ఈ ప్లేస్కి ఇంకొంచెం దాన్ని ఏమంటారు, పాపులారిటీ పెరుగుతుంది, వెనకాల ఒక లెజెండో లేకపోతే ఒక మిత్తు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. దాని తర్వాత అంతకంతకి ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, సో ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అల్టిమేట్గా చేసింది ఇక్కడ చూడండి. సో ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు ఇమాజిన్ హిమ్ స్ట్రాగలింగ్ అవే ఫ్రమ్ ది ప్రొసెషన్. సో వీళ్ళందరూ వెళ్తున్నారన్నమాట మొత్తం ఒక గుంపుగా చర్చికి. ఆ ప్రొసెషన్లో వెళ్ళేటప్పుడు ఇతని ఎక్స్క్రిమెంట్ అనేది లీక్ అయ్యింది. లీక్ అవుతా దానితో పాటు ఇతని పేగులు కానీ ఇవన్నీ కూడా కింద జారిపోతా పబ్లిక్ స్క్వేర్లో అందరూ చూస్తుండగా పడతా ఉన్నాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తుంది అదే. సో వాళ్ళందరూ ఈ స్పెక్టికల్ అంటే ఈ ఘటనను చూస్తూ ఉన్నారు. సో ఇట్లా ఈ కొన్ని ఫ్రేజెస్ తోటి సోక్రటిస్ అనేటోడు ఏరియస్ యొక్క గ్రొటెస్క్ అంటే చూడడానికి వీలుగా కాకుండా ఛిద్రమైపోయి, లేకపోతే అనుకోండి గ్రొటెస్క్ కంటే పరమ దరిద్రమైంది, అసహ్యమైన రకం అనమాట. అలాంటి శరీరాన్ని తీసుకెళ్ళి, అంటే అలా చిత్రించి తీసుకొచ్చి మోస్ట్ రికగ్నైజబుల్ అండ్ ఇంపీరియల్లీ డిజైన్డ్ స్పేసెస్లో పెట్టాడు అనమాట. సో ఇప్పుడు ఇటు లొకేషన్ కూడా ఐకానిక్ లొకేషను, జరిగిన చర్య కూడా మరొక ఐకానిక్ చర్య అవుతుంది, జరిగిన సీన్ కూడా. ఇలా ఏరియాస్ని తీసుకొచ్చి, అంటే
ఈ వీళ్ళని చేసిందే కాకుండా తర్వాత చచ్చినాక కూడా ఆ శవాన్ని వాడుకొని మార్చిపడేశాడు మొత్తం. ఓకే. సో ఇంకా మీరు ఆర్టికల్ కావాలనుకున్న వాళ్ళు చదవచ్చండి. ఇదంతా పెద్దగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. సో అదండి. మీరు ఎట్లన్నా తీసుకున్నా కానీ అయితే అప్పుడెప్పుడో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఈ ప్రబుద్ధులు ముఖ్యంగా ఇదిగోండి ఇప్పుడు మాట్లాడే ఆయన దుర్బోధకుడు అని చెప్పేసి రకరకాలుగా ఏదన్నా కానివ్వండి, నేను ఏరియా చెప్పింది కూడా నమ్మను, అది వేరే విషయం. కాకపోతే ఇప్పటికి కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. మీరు చూడండి బైబిల్లో చెప్పినయే రిపీట్ అవుతూ ఉంటాయి. దెయ్యాలను వదిలించడము, రోగాలు నయం చేయడము, సేమ్ అక్కడ ఎలాంటివి జరిగినో అలాంటివే. యోధా ఎట్లయితే చచ్చాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చచ్చాడు, అంటే ఆల్మోస్ట్గా అనమాట చచ్చాడని చెప్పేసి యాథినేషియస్ కూడా చెప్పాడు. ఓకే. సో చూడండి ఇంకేమంటాడు చిన్న దైవత్వాన్ని కించపరిస్తే ఇలాగే శాపానికి గురైపోతారు. ఇలా ఉద్దేశం ఏంటంటే దేవుడు అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవా అనే దేవుడు అని విడిమిడి జ్ఞానంతో తపనే కానీ ఇది బైబిల్ అలాగే లేదు. బైబిల్లో త్రియేక దేవుడు అని రాయబడింది, తండ్రి దేవుడు కుమారుడు దేవుడు రాయబడింది. ఆ ఒక్క దేవుడు బైబిల్లో ఏమై ఉన్నాడో ఈరోజు చాలా విషయాలు మీరు ఇందరు కానీ చాలా విషయాలు మీరు తెలుసుకుని కానీ ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువు దైవత్వాన్ని నిరూపిస్తూ తర్వాత త్రియేక దేవుడు ఎలాగో తెలియపరచబడతాయి. అవన్నీ మీరు చక్కగా వినండి, మంచి కామెంట్స్ పెట్టండి, కొత్త వారు రావచ్చు. లేదండి వెళ్తే తీసుకునే రకాలు కాదన్నమాట వీళ్ళు. అది డిబేట్ చేయడం కూడా అనవసరం అండి. ఈరోజు ఒక ప్రీమియర్ ఉంటుంది సాయంత్రం పూట, అంటే ఈరోజు డేట్ అంతా 20వ తారీఖు అనమాట. వీళ్ళతో జరిగిన డిబేటేనండి ఉగ్ర భార్గవ సేనలో. అక్కడ డిబేట్ చేయడం కూడా అనవసరం అండి మీకు లిటరల్గా. ఎందుకంటే తెలుగుకి తెగులు పట్టించారు లైవ్లో జనాల సాక్షిగా, లిటరల్గా తెలుగుకి తెగులు పట్టించారన్నమాట. మీకే అర్థమైద్ది ఏంటా అని చెప్పేసి పెడతాను, లేకపోతే ఉండండి చూపిస్తా ఏముంది. ఇదిగోండి ఛానల్ ఉంది కదా ఇక్కడ, ఇది లైవ్స్. వీడియోలోకి వెళ్తే ఇదిగోండి ఇదండి ఈరోజు సాయంత్రం వస్తుంది అనమాట. ఫలిచ్చాడా లేదా అని చెప్పేసి. దీన్ని ఎవరు మిస్ కావద్దు, మీకు అర్థమవుతుంది. వీళ్ళతో డిబేట్ చేయడం కూడా అనవసరము అని చెప్పేసి. ఓకే. ఎందుకు మీరు ఏదన్నా చెప్పండి, ఎంత లాజికల్గా ఎంత పక్కా ఫ్యాక్చువల్గా చూపించండి, వీళ్ళు దాన్ని ఒప్పుకోరు సింపుల్గా. అర్థమవుతుంది కదా. వీళ్ళు అట్లా డిజైన్ చేయబడ్డారండి, అలా బ్రెయిన్ వాష్ చేయబడ్డారు. అందుకే వీళ్ళని గొర్రెలు కూడా కాదు కొండ గొర్రెలు అని చెప్పేది. ఓకే. సో అదండి, ఇంతకన్నా చెప్పడం కూడా అనవసరం. మీరు ఎవరన్నా కావాలనుకుంటే ఆ ఆర్టికల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆర్టికల్ మొత్తం ఫుల్గా చదవచ్చు అనమాట. ఏరియన్ డెత్ అనేది ఇంకా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది, ఇప్పటికి కూడా వాడుతున్నారండి అప్పుడెప్పుడో జరిగిన అంశాన్ని. సో మీకు అర్థమవుతుంది కదా, ఆనాడు జరిగిందా ఈనాడు జరిగిందా అని కాదు, వీళ్ళ మతానికి సెట్ అయ్యిద్ది, దాన్ని వ్యాపించుకోవచ్చు. అంటే కక్ష చేతనేమి మిష చేతనేమి ఈ దేని చేతనైనా వాక్యము బోధింపబడుతుంది కదా అంటారు కదా, వాక్యం ప్రొపగేట్ అవుతుంటే వీళ్ళు దేనికన్నా తెగిస్తారనమాట, దేనికన్నా సిద్ధాస్తులే. అలా బ్రెయిన్ వాష్ చేయబడ్డారు. సో ఇంతకన్నా నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా. అల్టిమేట్లీ ఒకటేనండి, శవాన్ని కూడా వదలరు అనమాట. యేసు పలుకులు పలుకుతారు కానీ యెహోవా చేష్టలు యేసు ఇంకా చేయలేదు. రెండో రాకడలో వచ్చినాక ఆయన కూడా చేసేది ఆ చేష్టలేనమాట, కొత్త ఏం కాదు. సో ఇంతకన్నా చెప్పేది ఏం లేదండి, అంతే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆర్టికల్ చదవండి. ఇట్లాంటి చదివితేనేనండి మనకి హిస్టరీ ఏంటి అని చెప్పేసి తెలిసేది. ముఖ్యంగా ఈ చర్చ్ యొక్క హిస్టరీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. తెలిస్తేనే వీళ్ళ గేమ్స్ ఏంటి, వీళ్ళ థియాలజీ వెనకాల ఉన్న లాజిక్ ఏంటి, ఇదంతా అర్థమవుతుంది. పైన చెప్పినంత క్లియర్గా ఉండదండి, లోపలికి వెళ్ళి చూస్తే. వీళ్ళు పైన అంతా స్పష్టంగా ఉందని చెప్తారు, కానీ లోపల తరచి చూసామనుకోండి చాలా తెగులు బట్టినవి కనిపిస్తాయి అన్నమాట. వాక్యానికి వీళ్ళే తెగులు పట్టించారు. ఇంకా అది ఆ వక్రీకరణ లేకపోతే ఆ కరప్షన్ అనేది ఆ లోతు మామూలు లోతు కాదు, అగాధాల కన్నా కూడా లోతైందనమాట ఈ వక్రీకరణ అనేది. సో ఎందుకన్నా చెప్పనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.